హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ చాలా సింపుల్గా మంచి స్నాక్ కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ తీసుకోవచ్చండి. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకైనా అప్పటికప్పుడు వేసేసేయచ్చు వేడివేడిగా. ముఖ్యంగా మనం ఏ పిండితోనూ కుస్తీలు పట్టకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే కప్ అటుకులు ఉంటే చాలు, సింపుల్గా టేస్టీగా ఇలాగ వడలు చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి ముందుగా కప్ అటుకులను తీసుకొని శుభ్రంగా వాటర్ వేసి కడగాలండి. ఒక సెకండ్ అలా మనం వాటర్ వేసి వదిలేసామంటే దాంట్లో మురికంతా కూడా పైకి వచ్చేస్తుంది. చూడండి, చేత్తో మెతుక్కుంటూ నొక్కిగా ఇలా కడిగేసుకోవాలి. ఇలా 1-2 సార్లు కడుక్కుంటే దానిలో ఉన్న డస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. శుభ్రం చేసుకున్న అటుకుల్లో కొంచెం వాటరు అటుకులు మునిగేంత వరకు యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలండి. టైం లేదంటే వెంటనే అన్న కలిపేసుకోవచ్చు. ఇలా అటుకుల మిశ్రమాన్ని బాగా ప్లఫీగా పొంగినాయి కదా, ఇప్పుడు గట్టిగా పిండుకుంటూ వెడల్పు బౌల్లోకి తీసుకోవాలి. అటుకుల్ని మనం తీసుకునేటప్పుడే చేత్తో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా పిసుక్కోవాలి. లేదంటే స్మాషర్తోనన్నా చేసుకోవచ్చు. మిక్సీ జార్లోనన్నా మిక్సీ పట్టుకోవచ్చు. మిక్సీలో వేస్తే బరకగా వేసుకోవాలి. మళ్ళీ స్మూత్ అయితే మనకు వడల్లాగా అనిపించవు. ఇలా అంతా కూడా బరకగా నలుపుకున్నాక అటుకుల్ని ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. మీరు తీసుకున్న అటుకుల మిశ్రమాన్ని బట్టి ఉల్లిపాయ అనేది యాడ్ చేసుకోండి. నేను కప్పుల అటుకులకి చూపిస్తున్నాను. ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా మనము అటుకుల దాంట్లో యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు మిర్చి అండి, పచ్చిమిర్చిని 2 మిర్చిని సన్నగా ఇలాగా స్లైసెస్ కింద కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అటుకులకి పచ్చిమిర్చి కారం చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇందులో బియ్యపిండి యాడ్ చేసుకోవాలండి. ఒక 2-2.5 స్పూన్ బియ్యపిండి యాడ్ చేసుకున్నాను. అట్లానే 1 స్పూను శనగపిండి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పిండి మిశ్రమం అంతా యాడ్ చేసుకున్నాక కరివేపాకు కానీ కొత్తిమీరని కానీ యాడ్ చేసుకోవాలి. సన్నగా స్లైసెస్ కింద తురిమినట్టు కట్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర అంతా కూడా కట్ చేసుకొని పిండంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. చూడండి, అటుకుల్లో ఉన్న చెమ్మ తడి ఉంటుంది కదా, దాంతోనే ఫస్ట్ పిండంతా కలుపుకున్నాక 1 స్పూను పెరుగు యాడ్ చేసుకొని ఈ అటుకుల పిండి మిశ్రమాన్ని కలిపేసుకోవాలి. బాగా నొక్కుతూ కలిపేసుకుంటే పిండి మిశ్రమం అంతా కూడా అన్ని ఫ్లేవర్స్ బాగా పడతాయండి. గారెల పిండిలాగా మనకి అప్పటికప్పుడు మనం రుబ్బుకొని చేసుకునే పని లేదు, ఎక్కువ శ్రమ పడాల్సిన పని కూడా లేదు. చూసారు కదా, ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇలాగ గారెల పిండిల వడల్లాగా వత్తేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటాయి. ముఖ్యంగా ఇవి మనం చట్నీతో తినచ్చు, సాసులతో తినచ్చు, ఏ విధంగానైనా సరే వేడివేడిగా తినేసేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని వడల్లాగా ఒత్తేసుకున్న బాల్స్ని వేసుకొని ఫ్రై చేసేసుకుందాము. ఇవి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆయిల్ కాస్త ఫ్రై అయిన తర్వాతే ఇవి యాడ్ చేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే కలపద్దండి గరిటెతో. ఇలా పొంగంతా కూడా దిగిన తర్వాత కలుపుకోవాలి, నురుగంతా పోయాక తీసేస్తే అయిపోతుందండి. క్రిస్పీగా ఇలా అప్పటికప్పుడు అటుకుల వడలను చాలా టేస్టీగా చేసేయచ్చు. స్కూల్ నుంచి పిల్లలు దిగుతున్నారు అనగానే మనం ఇలా చేసి పెడితే హాయిగా వేడివేడిగా తింటారు. పైగా స్నాక్స్ కింద తినచ్చు, బ్రేక్ఫాస్ట్గా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఎప్పుడు తినే టిఫిన్తో బోర్ కొడితే ఇలా కూడా ఒకసారి టిఫిన్స్ చేసి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.